ఇది పొటాటో ఫ్రై, పప్పు మామిడికాయ, రసం. ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తాను. ముందుగా పొటాటో ఫ్రై, తర్వాత పప్పు మామిడికాయ, రసము. నేను ఎలా తయారు చేస్తానన్నది వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు దాసరాస్ కిచెన్. నేను సుజాత దాస్. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో వేసుకుని ఉంచుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి. పొటాటో ముక్కల్ని వాటర్లోంచి తీసేసుకుని వేరే ప్లేట్లో వేసుకోవాలి. ఈ విధంగా ముక్కలన్నీ తీసేసుకుని ప్లేట్లో వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత నీటిలోంచి తీసుకున్న పొటాటో ముక్కలు వేసేసుకోవాలి. ముక్కలు ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. 5 minutes తర్వాత ఓపెన్ చేసి తగినంత ఉప్పు, కరివేపాకు ఉప్పు అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మరలా ఒక 5 minutes మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని అప్పుడు కారం వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే కారం వేసుకోవాలి. పప్పు మామిడికాయ, కందిపప్పు గంట ముందు ఇలా నానబెట్టుకు ఉంచుకోవాలి. పుల్లటి మామిడికాయ ఒకటి, అలాగే ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరకాయలు మన టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఇలా ముక్కలు కట్ చేసి ఉంచుకోవాలి. పోపు కోసం ఒక ప్లేట్ తీసుకుని కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు ఒక ప్లేట్లో వేసుకుని ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని గీ వేసుకుని తగినంత అప్పుడు ఈ పోపు దినుసులు ముందుగా వేసేసుకోవాలి. ఈ పోపు వేగిన తర్వాత, పోపు ఫ్రై అయిన తర్వాత, ఈ విధంగా అయిన తర్వాత కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. మూత పెట్టుకుని ఉల్లిపాయ కుక్ అయ్యే వరకు 5 minutes కుక్ చేసుకోవాలి. పెట్టుకున్న కందిపప్పును వేసేసుకోవాలి. ఒకసారి విధంగా కలుపుకోవాలి. కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకోవాలి. 3 whistles వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మామిడికాయ పప్పు ఈ మెథడ్లో బిగినర్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. రసం, చింతపండు చారు, తీపి చారు తయారీ విధానం. ఈ వీడియోలో రసం, చింతపండు చారు ఎలా తయారు చేసుకోవాలో చారుకి కావాల్సిన పదార్థాలు: చింతపండు లెమన్ సైజ్ అంతా, మిరియాల పొడి 1 స్పూను, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొద్దిగా మెంతులు 1 స్పూను, ధనియాలు, జీలకర్ర పౌడరు, ఇది బెల్లం 1 స్పూను, కరివేపాకు. రసం ఎంత క్వాంటిటీ కావాలంత వాటర్ తీసుకుని చిటికెడు పసుపు వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. కారం కొద్దిగా. రసం కోసం సిద్ధం చేసుకున్న అన్నీ వేసేసుకోవాలి. బాగా ఈసారి స్టవ్ మీద పెట్టి ఈ విధంగా మరిగించుకోవాలి. ఎంత బాగా మరిగితే అంత టేస్ట్గా ఉంటుంది రసం. తయారు చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు మాత్రం కచ్చపచ్చగా దంచి ఉంచుకోవాలి. మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరకాయ, కరివేపాకు ఈ విధంగా వేసేసుకోవాలి. పోపు ఇలా వేగిపోయిన తర్వాత మరుగుతున్న రసంలో వేసేసుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. స్మెల్ బయటికి పోకుండా రసం చాలా టేస్టీగా ఉంటుంది.